ఎమ్మెల్యేలో 31 మంది లబ్దిదారులకు 32,52,064 రూపాయల చెక్కులను కావలి ఎమ్మెల్యే కావి కృష్ణారెడ్డి టీడీపీ కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇప్పటి వరకు మొత్తం 1433 మంది దరఖాస్తు చేసుకోగా 1049 మందికి 8,53,78,180 రూపాయలు అందివ్వడం జరిగిందన్నారు. మరో 384 మంది లబ్దిదారులు దరఖాస్తులు ప్రాసెస్ లో ఉన్నాయని, వెరిఫికేషన్ అనంతరం వారికి కూడా చెక్కులు అందజేస్తామన్నారు. కొండపిట్రుగుంట బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగిందని, గుడి అభివృద్దికి ముందుకు వచ్చిన దాతలను అభినందించారు. తెలుగుదేశం పార్టీ యువనేత మంత్రి నారా లోకేష్ ఈ నెల 12వ తేదీన బోగోలు మండలం జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్ కు విచ్చేస్తున్నారన్నారు. జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్ వద్ద 29 ఎకరాలలో సాగర్ డిఫెన్స్ ఏర్పాటు చేస్తున్నారన్నారు. సాయంత్రం 4 గంటలకు నారా లోకేష్ శంకుస్థాపన చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలన్నారు. అప్లై చేస్తే 1049 మందికి ఈ రోజు వరకు చెక్కులు ఇవ్వడం జరిగింది. ఈ రోజు నాకు 31 మందికి మళ్ళా కూడా చెక్కులు ఇవ్వాలని ఈ రోజు ముఖ్యమంత్రి గారిని మన కాలం పంపడం జరిగింది. కాబట్టి ఈరోజు చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం కూడా జరిగింది. ఈ సందర్భంగా మొదట శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క బ్రహ్మోత్సవాలను కావలి నియోజకవర్గంలో కనీవిని ఎదిగిన రీతిలో ఆగమ శాస్త్ర సాంప్రదాయాల ప్రకారం తిరుమల వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు ఎలా నిర్వహిస్తున్నారు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనల మేరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించడం, కావలి నియోజకవర్గ ప్రజలందరూ కూడా దేవుణ్ణి దర్శించినందుకు కావలి ప్రజానికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా గుడి అభివృద్ధికి ముందుకు వచ్చినటువంటి దాతలందరినీ కూడా కావలి ప్రజల తరఫున అభినందనలు తెలియజేస్తూ, ఇంకొక మైలురాయిగా కావలి పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంది అనేది మనం అందరూ అనుకుంటున్నటువంటి తరుణంలో ఈ రోజున రామాయపట్నం పోర్టు వర్కులు పూర్తవుతున్నాయి. బీపీసీఎల్ కంపెనీని తొందరలోనే ప్రధానమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన జరగబోతుంది. అదేవిధంగా ఎయిర్పోర్ట్ కూడా మే 6 జూన్లో భూమి పూజ కూడా ప్రారంభం కాబోతున్న వేళ ఈ రోజున రేపు 12వ తేదీ సాయంత్రం 4 గంటలకి మన రాష్ట్ర మంత్రివర్యులు, భవిష్యత్ నాయకుడు, కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ బాబు గారి చేతుల మీదుగా సాగర్ డిఫెన్స్ కంపెనీ అటువంటి కంపెనీ యొక్క జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్ లో 29 ఎకరాల భూమిలో ఈ సాగర్ డిఫెన్స్ కి సంబంధించినటువంటి ఫ్యాక్టరీకి నారా లోకేష్ బాబు గారి శంకుస్థాపనకి రావడం జరుగుతుంది. సాయంత్రం 4 గంటల నుంచి 6:30 వరకు జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్ ని సందర్శించడం, ఫిషింగ్ హార్బర్ లో ఫౌండేషన్ స్టోన్ వేయటం, ఆ డిఫెన్స్ గారి యొక్క సాంకేతిక నైపుణ్యాన్ని పరీక్షించడం, ఇవన్నీ కూడా కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భంగా కావలి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నాం. కావలి నియోజకవర్గ ప్రజానీకాన్ని ఆహ్వానం పలుకుతున్నాం. భవిష్యత్తు ముఖ్యమంత్రి, తెలుగుదేశ భవిష్యత్తు నాయకుడైనటువంటి శ్రీ నారా లోకేష్ బాబు గారు మన కావలి నియోజకవర్గానికి విచ్చేస్తున్నటువంటి వేళ అందరూ కూడా బోగోలు మండలంలోని తిప్ప సెంటర్లో, తిప్ప పోలీస్ స్టేషన్ దగ్గర ఆయనకి స్వాగత సత్కారాలు, ఆహ్వానాన్ని పలికిపోతున్నాం. తప్పకుండా ప్రతి కార్యకర్త, ప్రతి ఒక్క కార్యకర్తతో పాటు కేఎస్ఎస్ సభ్యులు అందరూ కూడా ఉన్నటువంటి ప్రతి ఒక్క తెలుగుదేశం కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వచ్చేసి లోకేష్ గారికి
స్వాగతం తెలపాల్సిందిగా తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులందరినీ కూడా కోరుకుంటూ మన కావలి నియోజకవర్గానికి ఒక నూతన టెక్నాలజీతో డిఫెన్స్ కి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి ఫ్యాక్టరీని 4 రోజుల్లోనే భూమిని ఇవ్వటం, మన ప్రాంతం పారిశ్రామిక అభివృద్ధి చెందాలన్నటువంటి దృఢ సంకల్పంతో దాని భూమి పూజ కూడా ఈ నెల 12వ తేదీ అంటే రేపు ఎల్లుండి సాయంత్రం శంకుస్థాపన కూడా చేయటం జరుగుతుంది. కావలి అభివృద్ధి పదవుల్లో దూసుకుపోతుంది అనే దానికి ఇది ఒక తార్కాణం. ఇక్కడి నుంచి ప్రతి 2 నెలలకు ఒకసారి కావలి నియోజకవర్గంలో ఎక్కడో ఇక్కడ నూతన ఫ్యాక్టరీలకు శంకుస్థాపన జరుగుతూనే ఉంటాయి. అదేవిధంగా ఓపెన్లు కూడా జరుగుతూనే ఉంటాయని, రాబోయే కాలంలో మన ప్రాంతం అంతా కూడా పారిశ్రామిక వారులుగా అభివృద్ధి చెందుతుందని కూడా సందర్భంగా తెలియజేస్తూ అందరం కూడా వారికి స్వాగతిద్దామని చెప్పి సందర్భంగా కావలి ప్రజానీకాన్ని కూడా